ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మనం ఈ వీడియోలో వాల్యూమ్స్ గురించి తెలుసుకుందాం. వాల్యూమ్స్ అంటే ఏంటి, వాల్యూమ్స్ ఎలా చూడాలి, సో వాల్యూమ్స్తో మనం ట్రెండ్ని అబ్జర్వ్ చేయొచ్చా చేయలేమా, వాల్యూమ్స్తో బ్రేక్అవుట్స్ని అబ్జర్వ్ చేయొచ్చా చేయలేమా అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇంతవరకు మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన బుక్ మై ప్రాఫిట్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అది మన టెలిగ్రామ్ ఛానల్ అది. సో బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్ ఉంది, బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ రెండు ఉన్నాయి. సో అక్కడ బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చే ముందు మీరు ఒకసారి థింక్ చేసుకోండి, నేను ఆ ఛానల్లో జాయిన్ అవుతున్నానంటే అక్కడ నేర్చుకోవడానికి మాత్రమే వెళ్తున్నానని మీకు మీరు థింక్ చేసుకొని జాయిన్ అవ్వండి. అక్కడికి వచ్చి ఏదో కాల్స్ టిప్స్ అలాంటివి తీసుకోవడం కోసం మాత్రమే రావద్దు. ఓకే, సో వీడియో అయితే ఇంటివరకు చూడండి. ఈ వీడియో అనేది నేను ఒక వ్యూ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు వాల్యూమ్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి. 5 minutes టైం ఫ్రేమ్ ఇది. సో ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ మనం చెప్పుకున్నట్టు చూడండి, క్యాండిల్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో ఉంటాయి. బట్ ఇక్కడ కలర్తో మనకు మ్యాటర్ కాదు, వాల్యూమ్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనే దానికి మనకు అవసరం. ఓకే, సో ఇది నేను మళ్ళీ మీకు ఈ వాల్యూమ్స్ ఎలా సెట్ చేసుకోవాలని చూపిస్తాను. సో అసలు ఇప్పుడు వాల్యూమ్స్ని మనము ఎనీ బ్రోకర్ జెరోదాలో జస్ట్ నేను ట్రై చేస్తున్నాను. సో ఓవరాల్గా ఇండీస్లో ట్రై చేస్తే వాల్యూమ్స్ అనేది మనకు చూపిస్తుందా లేదని చూద్దాం. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. సో వాల్యూమ్స్ మీరు ఎలా సెర్చ్ చేయాలి, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇండికేటర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వాల్యూమ్స్ అని సెర్చ్ చేయండి. వాల్యూమ్స్ నేను ఆల్రెడీ సెర్చ్ చేసి ఫేవరెట్లు యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఫస్ట్లోనే వస్తుంది. వాల్యూమ్స్ అని సెర్చ్ చేసిన తర్వాత జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ కింద ఏం చూపించదు, ఇక్కడ ఒక డాట్స్ లాగా చూపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్స్ అని వచ్చింది. సో ఓవరాల్గా జెరోదాలో నార్మల్గా ఇండీస్లలో చూపించదు. అదే సేమ్ జెరోదాలో పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్, ఎనీ స్ట్రైక్ ప్రైస్కి వెళ్ళి మీరు ఇండికేటర్స్ వాల్యూమ్స్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇది వస్తుంది. దీనిపైన వాల్యూమ్స్ అని క్లిక్ చేస్తేనే ఎమ్మటే కింద వాల్యూమ్స్ అనేది వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, సో ఇది ఒకటి ఉంది జెరోదాలో. మీరు ఎమ్మటే సెర్చ్ చేస్తే ఇండీస్లలో రాదు. నార్మల్గా స్ట్రైక్ ప్రైస్ 52,900 PE, 52,500 కాలు, సో ఇలాంటి ఇండీస్లలో కాకుండా పర్టికులర్ స్ట్రైక్ ప్రైజ్లు అయితే వాల్యూమ్స్ అనేది వస్తాయన్నమాట. సో ఇప్పుడు వాల్యూమ్స్ అంటే ఏంటి, అవి కొన్ని ఒరిజినల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాము. సో చాలామంది మీరు యూట్యూబ్లో చూస్తుంటారు, జస్ట్ నార్మల్గా దాని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. బట్ నేను మిమ్మల్ని ఒరిజినల్గా బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి అక్కడ వాల్యూమ్స్ ఎలా వచ్చాయి, కౌంట్ ఎలా చూసుకోవాలి, సో ఆ టైంలో ట్రెండ్ రివర్సల్ అవుతుందా లేకపోతే అప్ ట్రెండా డౌన్ ట్రెండ్ అయ్యిందని మొత్తం చూద్దాం 1 by 1. హోప్ ఎండ్ వరకు చూడండి. అయితే మీకు ఇది డెఫినెట్లీ ఏదో సమ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అవుతాను. ఓకే ఫైన్. ఇప్పుడు వాల్యూమ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ వాల్యూమ్స్ గురించి చూద్దాం. ఓకే, సో వాల్యూమ్స్ ఇన్ ద ట్రేడింగ్. వాట్ ఈస్ ద ట్రేడింగ్ వాల్యూమ్? వాల్యూమ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడెడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్. సో మామూలుగా ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో వాల్యూమ్స్ అంటే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎన్ని ట్రేడ్స్ అయితే జరుగుతాయో సో దాన్ని ఒక వాల్యూమ్ కింద మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాజ్ యూజువల్ మీ అందరూ తెలుసు, టెలిగ్రామ్ ఛానల్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, నా యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళందరూ తెలుసు, నేను 3 minutes and 5 minutes మ్యాక్సిమం 15 minutes ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తూ ఉంటాను. అది ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అని మీ అందరూ తెలుసు. ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో, ఒక 5 minutes టైం ఫ్రేమ్లో ఒక పర్టికులర్ స్టాక్ కానీ పర్టికులర్ ఇండీస్లో చేసే ఒక యాక్టివిటీ బై అండ్ సేల్, ఒక పర్సన్ మధ్య ఇంకొక పర్సన్ మధ్య బై అండ్ సేల్ జరిగితే అక్కడ వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓన్లీ బై చేస్తే వాల్యూమ్ కాదు. ఒక ట్రేడ్ జరగాలంటే ఏంది, ఈవెన్ బై చేయడం అంటే అవతల పర్సన్ సేల్ చేస్తేనే కదా మనం బై చేసేది. ఓకే, ఒక పర్సన్ బై అండ్ సేల్ జరిగితే దాన్ని కంప్లీట్గా ఒక వాల్యూమ్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ షేర్స్ బాట్ అండ్ సోల్డ్ ఓవర్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్, ఒక 15 minutes టైం ఫ్రేమ్లో ఎన్నైతే కొంటామో అది సేమ్ దాన్ని అమ్మితేనే అక్కడికి ఒక వాల్యూమ్ అనేది, అక్కడ ట్రేడ్ అనేది కంప్లీట్ అయినట్టు, అప్పుడు వాల్యూమ్ అనేది జనరేట్ అయినట్టు. ఓకే, ఇక్కడ ఏ అనే పర్సన్ మీరు చూసుకుంటే, ఏ అనే పర్సన్ ఒక 100 shares బి అనే పర్సన్కి అమ్మాడు. సో ఏ పర్సన్ ఇక్కడ వచ్చేసి సెల్లరు, బి పర్సన్ వచ్చేసి బయ్యరు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక 100 shares అనేది ఎక్స్చేంజ్ జరిగింది, బై అండ్ సేల్ జరిగింది. సో అప్పుడు వాల్యూమ్ వచ్చేసి 100 shares చేంజెస్ హ్యాండ్స్ మీన్స్ వాల్యూమ్ ఇస్ 100. సో ఆ విధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అండ్ బయర్స్ డు నాట్ మ్యాటర్.
సో దీని అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ బయర్స్, నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఇక్కడ మ్యాటర్ కాదు, నెంబర్ ఆఫ్ షేర్స్ మ్యాటర్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మీకు ఈజీగా అర్థమయ్యేదానికి ఇవన్నీ చూపిస్తున్నాను. ఏబిసిడి, ఏ అనే పర్సన్ ఒక 50 షేర్స్ అమ్ముతున్నాడు, బి అనే పర్సన్ ఒక 20 షేర్లు అమ్ముతున్నాడు, సి అనే పర్సన్ ఒక 20 షేర్లు అమ్ముతున్నాడు. సో సేమ్ ఇటు సైడ్ కొనేవాళ్ళు ఏ అనే పర్సన్ 50 షేర్లు కొన్నాడు, బి అనే పర్సన్ 25, సి అనే పర్సన్ 20 షేర్లు కొన్నాడు. ఇక్కడ నెంబర్స్ సేమ్. సో ఇక్కడ వచ్చేసి ఏ అండ్ బి, సి. సో ఈ ముగ్గురు కలిపి 100 షేర్స్ ఏ అనే పర్సన్కి మాత్రమే అమ్ముతున్నారు. అంటే ఇక్కడ సెల్లర్స్ ముగ్గురు, ఇక్కడ బయ్యర్ అని ఒక అతనే, బట్ షేర్స్ వచ్చి చూడండి 100. సో ఈ విధంగా దానికి అర్థమైంది నెంబర్ ఆఫ్ షేర్స్ అండ్ బయర్స్ డు నాట్ మ్యాటర్ ఇక్కడ. ఓకే. సో తర్వాత ఇట్ ఇండికేట్స్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద స్టాక్ ఆర్ అసెట్. సో వాల్యూమ్ ఏం చెప్తుందంటే, వాల్యూమ్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఆ పర్టికులర్ స్టాక్, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఆ పర్టికులర్ స్టాక్ పైన వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్, వాల్యూమ్స్ పెరుగుతుంటే మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో దాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి. వాల్యూమ్ తగ్గుతుంటే సో అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సో ప్రైస్ అనేది ఫర్దర్గా కిందకు వస్తుంది అన్నట్టు ఉంది. దాంట్లో కొన్ని ఉన్నాయి స్టెప్స్, అవి మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రైస్ వాల్యూమ్ రిలేషన్షిప్. ఐ థింక్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో చాలామందికి ఆల్రెడీ పోస్ట్లో కూడా పెట్టాను నేను ఇది. సో ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందంటే దాంట్లో బయర్స్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రైజ్ని పైకి తీసుకెళ్ళడానికి. సో అప్పుడు కన్క్లూజన్ ఏమవుతుంది, అప్ ట్రెండ్ సపోర్టెడ్ బై వాల్యూమ్స్, లుక్ ఫర్ ద లాంగ్ ఎంట్రీస్. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతే అప్పుడు అక్కడ అప్ ట్రెండ్ ఉన్నట్టు. సో ఆ టైంలో మనము లాంగ్ సైడ్ మనం చూడొచ్చు అన్నమాట. ఇంక్రీజింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ద వాల్యూమ్ ఈజ్ డిక్రీజింగ్. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంటే ఆబ్వియస్లీ అక్కడ అప్ ట్రెండ్ అనేది సపోర్ట్ అవ్వట్లేదు. సో ఆ టైంలో మేబీ అక్కడ కొంచెం పాజ్ అవ్వచ్చు, లేదంటే ట్రెండ్ రివర్సల్ అవ్వచ్చు అనమాట. సో సేమ్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ద వాల్యూమ్ ఈజ్ డిక్రీజింగ్, వాల్యూమ్ నాట్ సపోర్టింగ్ అప్ ట్రెండ్, ఎగ్జిట్ లాంగ్ ఎంట్రీ అపాన్ రివర్సల్, రైట్. సో రివర్సల్ అయ్యే ముందు లాంగ్ ఎంట్రీని ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో ఆ విధంగా. సో థర్డ్ వన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రైస్ కిందకి డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. ప్రైస్ డిక్రీజ్ అవుతూ వాల్యూమ్ పెరుగుతుందంటే అది డౌన్ ట్రెండ్ అనమాట. ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ అక్కడ డౌన్ ట్రెండ్ అనేది అందరితో పాజ్ అవుతుంది, లేదంటే ట్రెండ్ అనేది రివర్సల్ తీసుకుంటుంది. సో ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, అప్ ట్రెండ్. ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందంటే అక్కడ మేబీ పాజ్ అవ్వచ్చు, లేదంటే రివర్సల్ తీసుకోవచ్చు. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందంటే అక్కడ మేబీ అగైన్ అప్ ట్రెండ్ పాజ్ అయ్యి, లేదా అప్ ట్రెండ్ రివర్సల్ తీసుకోవడానికి పాసిబిలిటీ. ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆబ్వియస్లీ డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, రీసెంట్గా మనం చూసిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో రీసెంట్గా టీసీఎస్ చూశారు కదా, టీసీఎస్ జూలై 12th క్వార్టర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఎంత మూవ్ అయిందో ఒకసారి చూద్దాం. మార్కెట్ ఆ రోజు అరౌండ్ 200+ పాయింట్స్ అనేది మూవ్ అయింది అనమాట. చూడండి ఇక్కడ చూస్తే 227 పాయింట్స్ అయితే మూవ్ అయింది. సో నేను మీకు చెప్పుకున్నట్టే జెరోదాలో ఇండీస్లో మనము వాల్యూమ్స్ యాడ్ చేస్తే వాల్యూమ్స్ మనకు రావు. అదే మనకు ఎనీ స్టాక్స్ ఆర్ ఎనీ స్ట్రైక్ ప్రైస్లో మనం వాల్యూమ్స్ యాడ్ చేస్తే వస్తాయి అన్నమాట. ఇక్కడ వాల్యూమ్స్ యాడ్ చేశాను, ఇక్కడ చూడండి వాల్యూమ్స్, కింద వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. సో 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే చూడండి, ఆ రోజు టీసీఎస్ని బై చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించారు. అప్ ట్రెండ్, ఇది ఒక అప్ ట్రెండ్ ఎగ్జాంపుల్ అనమాట. చూడండి 1 hour టైం ఫ్రేమ్లో వాల్యూమ్స్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తాయి గైస్. ఇక్కడ మీరు చూడండి వాల్యూమ్స్ ఇక్కడ కనిపిస్తాయి. వాల్యూమ్ చూడండి, సో అరౌండ్ 3.002 M, 3 million వాల్యూమ్స్ 1 hourలో జరిగింది. సో ఇక్కడ కింద మీకు బార్ కనిపిస్తుంది కదా, వాల్యూమ్ బారు. సో ఆబ్వియస్లీ సో నెక్స్ట్ వాల్యూమ్ నెక్స్ట్ అవర్లో కూడా సేమ్ ఈక్వల్ 1.82 M. సో నెక్స్ట్ థర్డ్ అవర్లో 2.67 M. సో ఫోర్త్ అవర్లో 1.77 M. సో అలా వెళ్తూనే ఉంది. ఒక సర్టెన్ టైం తర్వాత ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవ్వట్లే, ప్రైస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, వాల్యూమ్స్ అనేది కొంచెం తగ్గాయి. ప్రీవియస్ దానికంటే ఎక్కువ ఉన్నాయి కానీ బట్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వట్లే. సో దీనికి అర్థం ప్రైస్ పెరగట్లేదు, వాల్యూమ్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ మళ్ళీ మన ఎగ్జాంపుల్కి వస్తే
ప్రైజ్ డిక్రీజింగ్, వాల్యూమ్స్ మీడియం ఇంక్రీజ్ ఉన్నాయి. సో మనం అప్పుడు అక్కడ ప్రైజ్ అనేది రివర్సల్ తీసుకోవచ్చు అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ప్రైజ్ కొంచెం లైట్గా కరెక్ట్ అవుతుంది, వాల్యూమ్స్ ఆబ్వియస్లీ దగ్గరలో ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో యావరేజ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసి ఎనీ బార్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ వస్తాయి. వాల్యూమ్స్లో సెట్టింగ్స్కి వెళ్ళేసి వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ పైన ఇక్కడ దీన్ని టిక్ మార్క్ పెట్టి ఓకే చేస్తే ఇక్కడ మూవింగ్ యావరేజ్ వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు ఎనీ బార్ పైన ఎనీ క్యాండిల్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు జస్ట్ వాల్యూమ్స్ మాత్రమే కనిపించేటివి. ఇక్కడ వాల్యూమ్స్ మాత్రమే కనిపించేది, ఇక మూవింగ్ యావరేజ్ అని కనిపించదు. ఇక్కడ చూడండి ఈ 1 అవర్ క్యాండిల్లో వాల్యూమ్స్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తాయి వాల్యూమ్స్, దాని తర్వాత మూవింగ్ దాని యావరేజ్ కనిపిస్తుంది అనమాట. సో 1 అవర్ క్యాండిల్లో 3M వాల్యూమ్స్ ఉంటే చూడండి 557.82K అనేది యావరేజ్. ఇది యావరేజ్ కంటే ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో యావరేజ్ కంటే ఎక్కువ వాల్యూమ్స్, ఒక యావరేజ్ కంటే చూడండి ఇక్కడ లైన్ వచ్చేసి యావరేజ్ లైను ఈ రేంజ్లో ఇది యావరేజ్గా ఇలా వచ్చింది. ఒక్కసారిగా ఇక్కడికి వచ్చిన తర్వాత జూలై 12th ఒక్కసారిగా యావరేజ్ పైన వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. సో యావరేజ్ పైన వాల్యూమ్స్ కనిపిస్తున్నాయంటే సో దాంట్లో ఇంట్రెస్ట్ అనేది బయర్స్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఆ విధంగా మీరు కనుక్కోవాలి. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళి ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చిన తర్వాత నేను మీకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఆల్రెడీ మార్క్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ అప్ ట్రెండ్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ క్యాండిల్స్ బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో సేమ్ థింగ్ ఇక్కడ నేను ఒక మూవింగ్ యావరేజ్ ఆల్రెడీ సెట్ చేసుకున్నాను, వాల్యూమ్స్ మూవింగ్ యావరేజ్. తర్వాత ఇక్కడ మీకు వాల్యూమ్స్ కనిపిస్తాయి, పక్కన వాల్యూమ్స్ మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది. సో రీసెంట్గా అంటే మనకు నిన్న జూలై 15th మండే ఏం జరిగింది, ఒక్కసారిగా ప్రైస్ అనేది ఇలా ఎందుకు 5 minutes టైం ఫ్రేమ్. సో మీ వాల్యూమ్స్ అనేది మీరు స్టాక్స్ పైన చూస్తే మీకు డే కానీ వీక్లీ కానీ 1 hour కానీ అప్పుడు మీకు ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టాక్స్లో మీకు అర్థమవుతుంది అనమాట మంచిగా. సో దీంట్లో ఇండీస్లో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ వీటిల్లో 5 minutes టైం ఫ్రేమ్ అనేది చేంజ్ ఉండొచ్చు. సో దీన్ని బట్టి కూడా ట్రేడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వన్స్ మనం ఎనీథింగ్ వాల్యూమ్స్ అనే కదా ఫ్రెండ్స్, ఎనీథింగ్ మనం ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ మనకు తెలుస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ప్రైస్ ఇక్కడ చూడండి వాల్యూమ్స్ యావరేజ్, ఈ మూవింగ్ యావరేజ్, ఈ లైన్ మూవింగ్ యావరేజ్ పైన వాల్యూమ్స్ ఎలా వస్తున్నాయి. సో ప్రైస్ అనేది అప్ ట్రెండ్కి ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ చూడండి క్యాండిల్ 1 by 1 క్యాండిల్ చూద్దాం. ఇక్కడ ప్రైస్ పైకి వెళ్ళింది, వాల్యూమ్స్ వచ్చేసి అరౌండ్ 3.22 M ఉంది. సో అక్కడ నుంచి ప్రైస్ కొంచెం కిందకు వస్తుంది, వాల్యూమ్స్ తగ్గింది. సో ప్రైస్ కిందకు వస్తుంది, వాల్యూమ్స్ తగ్గింది. ప్రైస్ అంత ఇంక్రీజ్ అవ్వలేదు, వాల్యూమ్స్ నార్మల్గా సేమ్. ప్రైస్ కిందకు వస్తుంది, వాల్యూమ్స్ ఇంకా తగ్గుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తాయి మీకు వాల్యూమ్స్. ప్రైస్ అనేది తగ్గుతూ ఉంది, వాల్యూమ్స్ తగ్గుతున్నాయి. ప్రైస్ తగ్గుతూ ఉంది, వాల్యూమ్స్ తగ్గుతున్నాయి. చూడండి ఇక్కడ 1.2 M ఉంటే ఇక్కడ 818K వచ్చారు, ఇక్కడ 886K. ప్రైస్ పడుతుంది, వాల్యూమ్స్ తగ్గుతున్నాయి. అప్పుడు మీరు ఎమ్మటే ఈ పాయింట్కి రావాలి. ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్స్ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్స్ నాట్ సపోర్టింగ్ డౌన్ ట్రెండ్, ఎగ్జిట్ షార్ట్ ఎంట్రీ అపాన్ రివర్సల్. సో రివర్సల్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందని చూపిస్తుంది అక్కడ, అర్థమవుతుందా. ప్రైస్ అనేది పడుతుంది, ఇంకా చూడండి మీకు ప్రైస్ అనేది చూపిస్తాను. ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ 177 points వచ్చింది. సో ప్రైస్ అనేది పడుతుంది, బట్ వాల్యూమ్స్ చూడండి యావరేజ్, ఈ లైన్ అయితే ఏదో ఉందో యావరేజ్ కంటే కింద ఉండేవి, వాల్యూమ్స్ కింద ఉండేవి. సో గైస్ మీరు అర్థం చేసుకుంటారని నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తున్నాను. బేసిక్గా ఏదో జస్ట్ యూట్యూబ్లో వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్స్ కోసం కాదు, మీకు ఒక అండర్స్టాండింగ్ రావాలని చూపిస్తాను అనమాట. సో ఇక్కడ ప్రైస్ అనేది పడుతుంది, వాల్యూమ్స్ అనేది తగ్గుతున్నాయి. ప్రైస్ అనేది పడుతుంది, వాల్యూమ్స్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ప్రైస్ లిటిల్గా అప్ అవుతుంది, వాల్యూమ్స్ చూడండి ఈ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్. సో వాల్యూమ్స్ అనేది స్లోగా పెరుగుతుంది. సో నెక్స్ట్ ప్రైస్ పడ్డానికి ట్రై చేస్తుంది, బట్ వాల్యూమ్స్ పడుతున్నాయి. సో ప్రైస్ అనేది ఈ రేంజ్కి వచ్చిన తర్వాత ప్రైస్ ఎలా పడుతుంది కానీ వాల్యూమ్స్ పెరగట్లా. సో డౌన్ ట్రెండ్ని సపోర్ట్ చేయట్లా, డౌన్ ట్రెండ్ అనేది రివర్సల్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చూడండి, సో దీంతో పోలిస్తే దీంట్లో ఆబ్వియస్లీ ప్రైస్ కొంచెం పెరుగుతుంది, వాల్యూమ్స్ పెరిగాయి. ఇక్కడ చూడండి ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్స్ 2 M వచ్చింది. సో ఇక్కడ ప్రైస్ అంతగా పడట్లా, వాల్యూమ్స్ మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఇలా వెళ్ళే కొద్దీ వాల్యూమ్స్ అనేది మనకి ఇంక్రీజ్. ఇక్కడ 3 M వచ్చాయి, 3.6 M. సో ఇక్కడ చూడండి 6.4 M. సో
ఈ విధంగా మీకు ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ పైన మీకు అర్థమవుతుంది. మూవింగ్ యావరేజ్ పైన ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ క్యాండిల్లో వాల్యూమ్స్ అనేది పెరిగాయి. సో నెక్స్ట్ వాల్యూమ్స్ దాని దగ్గరలో ఉన్నాయి, నెక్స్ట్ ఉంది. సో ఇక్కడ ఈ 2 క్యాండిల్ చూడండి, మూవింగ్ యావరేజ్ పైన వచ్చేసి వాల్యూమ్స్ ఎలా పెరిగింది, ప్రైస్ కూడా అలా పెరిగింది. సో అప్ ట్రెండ్లో వాల్యూమ్స్ రివర్సల్ ఎలా తీసుకుంటుందని మీరు చూసుకోవాలన్నమాట. ఆ రివర్సల్ తీసుకునే టైంలో మనం ఒకసారిగా ఇది చేయాలన్నమాట. ఓకే, సో అర్థమైందా? సో ఈ విధంగా అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. సో డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అయితే మీ వీడియో కోసం ఇవన్నీ నేను మార్క్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ప్రైస్ మార్నింగ్ ఓపెన్ అవుతానే జూలై 11th 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది. సో వాల్యూమ్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, 8.21 M ఉన్నాయి. సో వాల్యూమ్స్ మంచిగా ఉన్నాయి. తర్వాత ప్రైస్ అనేది కిందకు వస్తుంది, వాల్యూమ్స్ 3.8 ఉంది, ప్రైస్ అనేది కిందకు వస్తుంది. సో 2.63. సో ప్రైస్ కిందకు వస్తుంది 2.6 M. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది కిందకు వస్తుంది. సో ఇక్కడ చూడండి ప్రైస్ పైకి వెళ్తుంది. సో ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది చూడండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఫర్దర్గా ప్రైస్ పైకి పోద్దా లేదా అనేది చూడాలి. సో 70 పాయింట్స్ ఇక్కడ వచ్చింది. సో 70 పాయింట్స్ వచ్చిన వాల్యూమ్స్ చూడండి 1.63 ఉన్నాయి. ఇక్కడ ఇంత మార్కెట్ ఇంత పడిన వాల్యూమ్స్ చూడండి. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఈ క్యాండిల్లో? సో ఈ క్యాండిల్లో మనకి ఇక్కడ చూసుకుంటే యావరేజ్గా 100 పాయింట్స్ ఉన్నాయి. సో వాల్యూమ్స్ చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయో, 3.8 M ఉన్నాయి, 4 M దాకా ఉన్నాయి. ఇక్కడ 70 పాయింట్స్ పెరిగినా కానీ 1.6 ఉన్నాయి. అర్థమైందా? సో 1.6 అనేది మీకు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అంత ఎక్కువ లేవు వాల్యూమ్స్, 1.6 ఉన్నాయి. సో బట్ ప్రైస్ పెరుగుతుంది, ఇక్కడ ప్రైస్ పెరుగుతుంది బట్ 2.16 వచ్చింది. ఇక్కడ ప్రైస్ చూడండి పడుతుంది, వాల్యూమ్స్ ఎలా ఉంది, ప్రైస్ అనేది ఇక్కడ పెరుగుతుంది, వాల్యూమ్స్ ప్రైస్ పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి 2.173 M ఉన్నాయి, ఇక్కడ చూడండి 1.96 Mకి వచ్చాయి. సో ప్రైస్ పైకి పోతున్నా కానీ వాల్యూమ్స్ అనేది లైట్గా ఈ ప్రీవియస్ క్యాండిల్ కంటే ఇక్కడ వాల్యూమ్స్ తగ్గాయి. సో వాల్యూమ్స్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రైస్ పడుతుంది, వాల్యూమ్స్ ఎలా వచ్చాయో చూడండి 3.5 M. సో చూడండి చూడండి. సో ఈ విధంగా ప్రైస్ అనేది పడే కొద్దీ వాల్యూమ్స్, ప్రైస్ పడుతూ వాల్యూమ్స్ పెరిగితే దాన్ని డౌన్ ట్రెండ్ అంటారు. ప్రైస్ పడుతూ వాల్యూమ్స్ పెరిగితే దాన్ని డౌన్ ట్రెండ్ అంటారు. సో ఈ విధంగా గైస్ మీరు 1 by 1 అనేది అర్థం చేసుకోవాలి. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, రివర్సల్ ఏమైనా చూద్దాం. సో ఇక్కడ రివర్సల్ చూద్దాం చూడండి. సో మార్కెట్ మామూలుగా ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెన్ అయితే ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ చేసింది 5 minutesలో. 18 M ఉన్నాయి, 18 M ఇక్కడ ఉంది వాల్యూమ్. సో ఆబ్వియస్లీ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, వాల్యూమ్స్ పెరిగాయి, ప్రైస్ పడుతుంది, ఫుల్ డౌన్ ట్రెండ్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 M. నెక్స్ట్ ప్రైస్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది 4 M, తర్వాత 3 M, తర్వాత 2 M, తర్వాత 2.4 M, తర్వాత 4.5 M, తర్వాత 2. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి ఈ క్యాండిల్ ఇంత పెరిగిన, ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసిన ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ 4.5 M ఉంది, ఇక్కడ 2.4 ఉంది, ఇక్కడ 2.9 ఉంది, ఇక్కడ 3.7 ఉంది. ఇంత చిన్న క్యాండిల్కి 3.7. సో ఇమీడియట్గా క్యాండిల్ పైకి వచ్చింది, నెక్స్ట్ పైకి వెళ్ళింది. సో ఇది కిందకు వచ్చినా కానీ బయర్స్ మళ్ళీ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయినా కానీ చూడండి ఎంత ప్రైస్ ఎంత మూవ్ అయిందో, అరౌండ్ 120 పాయింట్స్, క్లోజ్ టు 120 పాయింట్స్ పెరిగిన ఈ క్యాండిల్. ఇక్కడ మీరు వాల్యూమ్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్యాండిల్ మీరు చూసినా ఇక్కడ చూడు ఎంత పెద్ద పెరిగినా కానీ వాల్యూమ్స్ అనేది 2.4 M ఉంది. సో అదే సేమ్ థింగ్ ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ మీకు అరౌండ్ 59 పాయింట్స్ మాత్రమే పెరిగింది, బట్ వాల్యూమ్స్ 3.7 M దాకా ఉన్నాయి. సో అంటే ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్ టైంలో మార్కెట్ని పైకి తీసుకురావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అర్థమైందా మీకు? అర్థమైందా? మార్కెట్ ప్రైస్ పెరుగుతుంది, ప్రీవియస్ క్యాండిల్ కంటే ప్రైస్ గ్రీన్ కలర్ ఫామ్ అయ్యి ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్స్ పెరుగుతుంది. సో అందుకని నెక్స్ట్ క్యాండిల్ ప్రైస్ పెరిగింది, ఇక్కడ ప్రైస్ కిందకు వచ్చింది. సో ప్రైస్ అనేది కిందకు వచ్చి, సో నెక్స్ట్ క్యాండిల్ ప్రైస్ అనేది పెరిగింది, బట్ ఇక్కడ 118, 120 పాయింట్లు పెరిగినా కానీ వాల్యూమ్స్ అనేది ప్రీవియస్ క్యాండిల్స్తో పోలిస్తే 3.45 మాత్రమే ఉంది. సో నెక్స్ట్ ప్రైస్ అనేది చూడండి, వాల్యూమ్స్ పెరిగింది బట్ ప్రైస్ పెరగట్లా. అర్థమైందా? అప్పుడు ఎమ్మటే దీనికి రావాలి. వాల్యూమ్స్ పెరిగింది, ప్రైస్ అనేది పెరగట్లేదు, డౌన్ ట్రెండ్. సో వాల్యూమ్స్ నాట్ సపోర్టెడ్ అప్ ట్రెండ్, ఎగ్జిట్ లాంగ్ ఎంట్రీ. అర్థమైందా? సో ఇవి మీకు అర్థమవుతాయని వాల్యూమ్స్ అనేది పెరుగుతుంది ఇక్కడ,
3.1M ఉంది, ఇక్కడ 2.45 ప్రీవియస్ క్యాండిల్. ఇంత ప్రైస్ పెరిగినా కానీ వాల్యూమ్స్ పెరగలా, ఇక్కడ ప్రైస్ అనేది పెరగట్లా. ప్రైస్ చూడండి ఓపెన్ అయ్యి కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడే క్లోజ్ అయింది. ప్రైస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఏం పెరగలేదు, ప్రైస్ ప్రీవియస్ క్యాండిల్ విత్ ఇన్ అక్కడే ఉంది. ప్రైస్ పెరగకుండా వాల్యూమ్స్ పెరిగాయి. సో దానికి అర్థం ఏంటంటే ఈ ట్రెండ్ అనేది రివర్సల్కి ఉంటుందని. సో ఎమ్మటే ట్రెండ్ రివర్సల్కి వచ్చింది. సో ఆ రోజు మనము ఇక్కడ ఈ ట్రెండ్ ఎలా రివర్సల్ వచ్చిందో కూడా దీన్ని ఫిబొనాచి రిట్రేస్మెంట్ ద్వారా చూసాము. సో అదే ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ మీకు ఈ ఎగ్జాంపుల్ చూపించడానికి కారణం ఏంటంటే వాల్యూమ్స్ ఒక్కదాంతోనే ట్రేడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాల్యూమ్స్ ఒకటే కాకుండా ఆ ఇమీడియట్గా ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇక్కడ సపోర్ట్ చేసి తర్వాత ఈ క్యాండిల్స్ సైకాలజీ మీకు చూస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ ఈ ప్యాటర్న్ ఏంటో మీరు అర్థం చేసుకొని చూస్తే సో మీరు ఈజీగా ట్రేడింగ్లో అనేది క్విక్గా ట్రెండ్ రివర్సలా, ట్రెండ్ బ్రేక్అవుటా, లేకపోతే సో ఏ విధంగా ఉంటుంది అనేది మనము చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది మీరు అర్థం చేసుకోవాలి వన్ బై వన్. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకొకటి చూపిస్తాను. రీసెంట్గా మనము చూసిన ఒక బ్రేక్అవుట్ టైంలో వాల్యూమ్స్ ఎలా ఉంటాయో చూసుకుందాం. వీడియో అయితే కొంచెం లెంగ్తీగా ఉంటుంది, బట్ స్టిల్ మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. సో రీసెంట్గా మనకు బ్రేక్ ఎక్కడ చూడండి, ఇది జూలై 15th 10:39 3 minutes టైం ఫ్రేమ్. జూలై 15th 10:39. సో అది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో అన్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఓకే ఫైన్, హోప్ ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం నేనైతే చేస్తాను. సో చూడండి, సేమ్ జూలై 16th, ఇది జూలై 15th 3 minutes టైం ఫ్రేమ్. జూలై 15th 10:39. సో ఈ క్యాండిల్, సో జూలై 15th 10:39. చూడండి ఇక్కడ మీకు వాల్యూమ్స్ చూడండి. ఇక్కడ మామూలుగా మార్కెట్ పెరిగింది, మార్కెట్ ఇలా కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి వాల్యూమ్స్ 1.4M ఉంది, ప్రైస్ పడుతుంది. వాల్యూమ్స్ 1.8M ఉంది, ప్రైస్ పడుతుంది. సో ప్రైస్ పడింది. వాల్యూమ్స్ 1.5 ఉంది, సో 1.5M ఉంది, ప్రైస్ పడుతుంది. ఇక్కడ ప్రైస్ పడుతుంది బట్ వాల్యూమ్స్ చూడండి సపోర్ట్ చేయట్లా. సో వాల్యూమ్ సపోర్ట్ చేయట్లా, 760K ఉన్నాయి. సో ఇక్కడ ప్రైస్ జస్ట్ అప్ అయింది, వాల్యూమ్స్ ప్రీవియస్ క్యాండిల్ కంటే మంచిగానే ఉన్నాయి. ప్రైస్ పడుతుంది బట్ వాల్యూమ్ సపోర్ట్ చేయట్లా. ప్రైస్ పడుతుంది, 790K వాల్యూమ్స్ ఉన్నాయి. ప్రైస్ పడుతుంది, వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి. ప్రైస్ పడుతుంది, 1 ఉన్నాయి. సో ఇక్కడ ప్రైస్ చూడండి, ప్రైస్ లిటిల్ పైకి రావడానికి ట్రై చేస్తుంటే వాల్యూమ్స్ 1 ఉన్నాయి, 1M ఉంది. ప్రైస్ జస్ట్ కొంచెం పెరుగుతుంది, వాల్యూమ్స్ చూడండి పెరుగుతున్నాయి. అర్థమైందా? సో అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూడండి, ప్రైస్ లిటిల్గా పెరుగుతుంది, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి అంటే అప్ ట్రెండ్ లేక వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఎలా ఫామ్ అయిందో. సో ప్రైస్ మంచిగా పెరిగింది బట్ వాల్యూమ్స్ 1.6M ఉన్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ స్లోగా ప్రైస్ ఎలా పడుతుంది, వాల్యూమ్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు. సో ఇక్కడ స్లోగా మీకు 3 minutes టైం ఫ్రేమ్లో అంటే అంత ఎక్కువ వాల్యూమ్స్ మీద మీరు అర్థం చేసుకోవడానికి ఉండదు. మీరు ఓవరాల్గా 1 hour 1 day 1 week 1 month అలా స్టాక్స్ మీద అయితే మీకు వాల్యూమ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. బట్ ఇలా ట్రెండ్ రివర్సల్ అయ్యే టైము, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అయ్యే టైంలో ఈ 4 ఎగ్జాంపుల్స్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా అనేది యాప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.